सवेरा टाउनशिप की जानिब से एक और बेहतरीन व फखरिया पेशकश। शमशाबाद से महज 15 किलोमीटर की दूरी पर सोलीपेट विलेज चंदन वैली IT हब के बिल्कुल करीब में एक नया वेंचर लॉन्च किया गया। महज 5,500 रुपये पर स्क्वायर यार्ड। बोराबंडा पुलिस स्टेशन हुदूद के इलाके कल्याण नगर के प्राइम गार्डन में गणेश त्यौहार के पेश नज़र एक आला सतही जायज़ा इजलास मुनक़िद किया गया। वाज़ेह है कि अनक़रीब गणेश त्यौहार आने वाला है। कई सारे लोग गणेश पंडाल लगाते हैं। गणेश त्यौहार में कई सारे इंतज़ामात करने होते हैं, जैसे कि बरक़ी, बल्दी, आबरसानी, ट्रैफिक के मसाइल, झाड़ों की कटवाई और दीगर कई सारे लाइटिंग वगैरह और परमिशन के इंतज़ामात करने पड़ते हैं। पुलिस के अहलकारों ने तमाम गणेश पंडाल ऑर्गेनाइज़र्स को हिदायत दी कि वो क़ब्ल अज़ वक्त ही तमाम तर इंतज़ामात मुकम्मिल कर ले, क्योंकि आखिरी लम्हे में इतने सारे इंतज़ामात करना मुश्किल सा हो जाएगा। गणेश के पूजा का लड्डू और CCTV कैमरास का लगाना बहुत ही ज़्यादा ज़रूरी है, क्योंकि माजी में देखने को मिला है कि कई सारे गणेश लड्डू की चोरियां हो चुकी है। इसीलिए CCTV कैमरास लगाना तमाम के लिए ज़रूरी हिदायत दी है और कई सारे ऑर्गेनाइज़र्स के बारे में तबादले ख्याल भी किया गया और बताया गया कि पहले से ही पुलिस की जानिब से बंदोबस्त के लिए परमिशन ले ली जाए। बोराबंडा इंस्पेक्टर वीरा शेखर को इस बात के लिए इन्फॉर्म किया जा सकता है। इन्होंने अपना कॉन्टैक्ट नंबर भी शेयर किया है। कॉन्टैक्ट नंबर है 8712661431। इस मौके पर पंजागुट्टा ACP मोहन कुमार, बोराबंडा इंस्पेक्टर वीरा शेखर, डिटेक्टिव इंस्पेक्टर भोपाल गौड़ और SI सरदार जमाल और दीगर कई सारे अहलकार के अलावा गणेश पंडाल के मुंतज़मीन भी मौजूद थे। आइए देखते हैं इस खुसूस में वहाँ के चंद मनाज़िर। पेश है नुमाइंदा रिपोर्टर मोहम्मद शरीफुद्दीन की एशियन TV न्यूज़ के लिए यह खुसूसी रिपोर्ट। మన బోరబండ ప్రజలకు మరియు మన తెలంగాణలో ఈ యొక్క రాబోయే గణేష్ ఉత్సవాలు జరుపుకునే ప్రజలందరికీ కూడా మా యొక్క పోలీస్ తరపు నుంచి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము। అందరూ కూడా హ్యాపీగా గణేష్ ఫెస్టివల్ జరుపుకొని ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా అందరూ కోఆపరేట్ చేస్తూ ఒకరినొకరు మత సామరస్యం అనేది మన తెలంగాణకు ప్రతీక। ఎక్కడ కూడా మిగతా కాడ గొడవలైనా కానీ మన తెలంగాణలో ఎక్కడ కూడా ఇలాంటి కమ్యూనల్ అనేది ఇప్పటివరకు జరగలేదు తెలంగాణ ఏర్పడక నుంచి। అలాగనే మళ్ళీ ఈ వచ్చే వినాయక చవితిలో కూడా అందరూ కూడా అన్ని మతస్థులు అన్ని కులాలు కూడా ఈ కలిసికట్టుగా హ్యాపీగా జరుపుకోవాలని మా పోలీసు తరపు నుంచి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం। ఈనాటి గణేష్ ఉత్సవాలు 2024 సంవత్సరంలో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడానికి ఈ బోరబండ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి వచ్చేసినటువంటి ఆర్గనైజర్స్కి, తర్వాత బోరబండ ఇన్స్పెక్టర్ గారికి, బోరబండ సబ్ ఇన్స్పెక్టర్ జమాల్ వారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు। మీకు చెప్పిన వెంటనే మీరు మీ యొక్క ముఖ్యమైనటువంటి పనులన్నీ మానుకొని పోస్ట్ పోన్ చేసుకొని ఇక్కడికి అటెండ్ అయినందుకు అందరికీ నా అభినందనలు। ఈ మీటింగ్ మనం అంటే గణేష్ ఉత్సవాలను మనం ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలి అనే ఉద్దేశంతో అంటే ఏదైనా మనం ఒక విజయం సాధించాలి అని అంటే ఖచ్చితంగా దానికి ఒక డిసిప్లిన్, ఒక పంక్చువాలిటీ, ఒక సిస్టమేటిక్ అప్రోచ్ అనేది చాలా అవసరం। అది లేకపోతే మనం దేంట్లో కూడా విజయం సాధించలేం। మీరు ఎక్కడ చూసుకున్నా కూడా అది ఇదే ఉంటుంది। ఒక స్టూడెంట్ 10th క్లాస్ పాస్ అవ్వాలి అని అంటే అది దానికి అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చే కోఆపరేషన్, తర్వాత గురువులు చెప్పినటువంటి సిస్టమేటిక్ అప్రోచ్, మనం ఇంట్లో తీసుకునే జాగ్రత్తలు ఇవన్నీ ఉంటేనే అక్కడ సక్సెస్ పాస్ అవుతుంది, లేకపోతే ఆ విద్యార్థి సక్సెస్ సాధించలేడు। అదేవిధంగా ఇప్పుడు ఈ గణేష్లప్పుడు కూడా మనం అన్నీ ఖచ్చితంగా ఈ నియమ నిబంధనలు కానీ లేకపోతే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా అన్నీ తీసుకోకపోతే మనం దాంట్లో విజయం సాధించలేము అని నా యొక్క అభిప్రాయం। కాబట్టి ఈ యొక్క ఇంత పెద్ద పండగ వాతావరణంలో ఇంత మన హైదరాబాద్ మొత్తం మీద వేలాది విగ్రహాలు ఒక్క రోజులో ఒక ప్రదేశానికి వేరు ప్రాంతాల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళి అక్కడ నిమజ్జనం చేయాలి అంటే, నిర్విఘ్నంగా సాగాలి అంటే
ఈ అందరి సహకారం అనేది ఇప్పుడు ఆర్గనైజర్తో ఉండేటటువంటి వాళ్ళ యొక్క కొలీగ్స్ ఎవరైతే ఉంటారో ఆఫీస్ బేరర్స్ వాళ్ళు అందరూ కూడా సహకారం ఉంటేనే అవుతుంది. ఇప్పుడు మీరు గణేష్ మండపాన్ని కూర్చోబెట్టినా కూడా మీ మండపంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కళ్ళు అంత పని చేయలేరు కదా, చేస్తారా? చేయలేరు. ఎవరి పని వాళ్ళకి ఒప్పచెప్పి వాళ్ళు అది శ్రద్ధతోటి చేస్తేనే ఆ యొక్క కార్యం నెరవేరుతుంది. కాబట్టి దాంట్లో పోలీసు నుంచి ఏం సహకారం కావాలి, పోలీసు నుంచి చెప్పేటటువంటి సూచనలు ఏమేమి మీరు పాటించాలి అనేవి చాలా ముఖ్యమైనటువంటివి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీకు మొట్టమొదట ఈ గణేష్ మనం విగ్రహ ప్రతిష్టాపన కంటే ముందే ఈ యొక్క మీటింగ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఈ గణేష్కి సంబంధించి ఎప్పటి నుంచో మీరు దానికి ఒక ప్లాన్ ప్రకారం చందాలు వసూలు చేయడమో లేకపోతే ఇంకా ఏ పని ఎవరికి అప్పగించాలి అనేది దాంట్లో కోఆర్డినేషన్, లేకపోతే ఇంకా ఎవరిని సంప్రదించి వాళ్ళని ఈ యొక్క గణేష్ దీనికి పూజలకు కావచ్చు వాటికి చేయాలనేది మీరు ఇప్పుడు స్టార్ట్ చేసి ఉంటారు. స్టార్ట్ చేశారా? చేశారు కదా. కాబట్టి దాంతో పాటు ఇది కూడా అవసరం అని చెప్పి ఈరోజు మీటింగ్కి పిలవడం జరిగింది. మీటింగ్లో అంటే ఇప్పుడు మేము చెప్పే కొత్త విషయాలు ఏమి ఉండవు, పాతయే మరొకసారి మీకు గుర్తు చేస్తాం అంతే. ఎందుకంటే అన్నీ మీరు ఇంతకుముందు గణేష్ని మీరు పెట్టిన వాళ్ళే ఉంటారు, ఎక్కువ మంది కాదు, 99% పాత వాళ్ళే ఉంటారు. వాళ్ళకి అన్ని రకాలుగా పోలీసు నుంచి ఎటువంటి సూచనలు వస్తాయి అనేది కూడా మీకు ఐడియా ఉంది. అయినా కూడా మళ్ళీ ఒకసారి మేము అన్నీ కూడా ప్రాక్టికల్గా చూసి లేకపోతే ఇంకా పాటించవలసినవి అన్నీ కూడా మేము కొన్ని చెప్తాము. దాంట్లో ముఖ్యంగా ఈ లాస్ట్ టైం మీరు ఎక్కడైతే గణేష్ని ప్రతిష్టాపన చేశారో అదే ప్రదేశంలో విగ్రహ ప్రతిష్టాపన అనేది జరగాలి. ఆ మండపం కూడా లాస్ట్ ఇయర్ ఏ సైజులో ఉందో అంతవరకే దానికే పరిమితమై ఉండాలి. ఎందుకంటే మీరు పెట్టే అన్నీ కూడా గణేష్లు అంటే ఇది ఇంట్లో చేసే పూజ కాదు కాబట్టి రోడ్ల మీద, తర్వాత మన బస్తీలలో, తర్వాత లేన్స్లలో, మీ ఇళ్ల ముందు ఇట్లా వేరు ప్రాంతాల్లో మీరు చేస్తూ ఉంటారు. అది మీకు ఇబ్బంది లేకపోవచ్చు, కానీ ఆ బస్తీలో నడిచే వాళ్ళకి లేకపోతే రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్కి వాటికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మనం ఆ యొక్క మండపాన్ని లాస్ట్ ఇయర్ మీరు ఏ విధంగా అయితే మండపాన్ని మీరు కట్టారో అదేవిధంగా ఈసారి కూడా అట్లే ఉండాలి. దాన్ని ఎటువంటి ఇది చేయకూడదు, పెంచడం కానీ అటువంటి చేయకూడదు. తర్వాత ఇప్పుడు వాతావరణం మనం చూస్తూనే ఉన్నాము, ప్రతిరోజు కూడా వర్షం అనేది సడన్గా ఒకేసారి వచ్చి పెద్ద వర్షం పడి వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే వాహనాలు కొట్టుకుపోతున్నాయి, లేకపోతే అన్ని కాలనీ అంతా నీళ్లు నిండిపోతున్నాయి, ఇట్లా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా ఆ యొక్క మండపం దృఢంగా ఉండాలి అని అంటే మీరు ఆ నాణ్యమైనటువంటి వస్తువులు వాడి ఆ యొక్క మండపాన్ని నిర్మిస్తేనే అది ఈ మొత్తం ఈ 11 రోజులు అనేది ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ మీరు ఈ స్టే చేస్తారు, ఆ స్టే చేసే మెటీరియల్ కూడా దృఢంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ టెంట్ హౌస్లో ఎవరికో మీరు చెప్తారు, అది చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే కొద్దిగా శ్రద్ధ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు. सवेरा टाउनशिप की जानिब से एक और बेहतरीन व फखरिया पेशकश शमशाबाद से महज 15 किलोमीटर की दूरी पर सोलीपेट विलेज चंदन वैली IT हब के बिल्कुल करीब में एक नया वेंचर लॉन्च किया गया। महज 5,500 रुपए पर स्क्वायर यार्ड, शमशाबाद सुल्तानपल्ली पर महज 9,000 रुपए पर स्क्वायर यार्ड, मार्केट, शॉपिंग मॉल, पेट्रोल पंप, इंजीनियरिंग कॉलेजेस, स्कूल, तमाम नामवर रिसोर्ट्स और वैली से घिरा हुआ वेंचर रेडी फॉर कंस्ट्रक्शन, स्पॉट रजिस्ट्रेशन, क्लियर टाइटल वेंचर। मजीद तफसीलात के लिए रब्ता करें 9154992391। नाजरीन, क्या आप भी बालों के झड़ने, वक्त से पहले सफेद होने, चेहरे पर दाग धब्बे, कील मुहासे या फिर झुर्रियों से परेशान हाल है?
या फिर दांतों के मसाइल से दो चार है तो आपके सभी मसाइल का हल रेवास फेस एंड टीथ एस्थेटिक्स के पास मौजूद है। यहाँ पर बेहतरीन व तजुर्बेकार डॉक्टर लावण्या की जेर निगरानी में बेहतरीन एडवांस टेक्नोलॉजी व मशीनरीज का इस्तेमाल करते हुए बेहतरीन व 100% मुकम्मल कामयाब इलाज फराहम किया जाता है। मजीद तफसीलात के लिए सीधे चले आए। हमारा पता है मासब टैंक, फर्स्ट लांसर, फातिमा रफी रेसिडेंसी,